ఈరోజు వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బుచ్చి చౌదరి గారు, రాజనగరం శాసనసభ్యులు మత్తుల బలరామకృష్ణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, మన పార్లమెంటు సభ్యులు, వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం, ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు. వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు. వారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. 19వ తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా 1-2 రోజులు అటు ఇటుగా జరగచ్చు. 19వ తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నాయమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి, పర్యాటకులకి